ఒలింపిక్స్ లో భారత రెజ్లర్ వినేష్ ఫోగట్ పై అనర్హత వేటు పడింది. ఓవర్ వెయిట్ ఉందన్న కారణంతో అనర్హత వేటు వేశారు. 50 కేజీల విభాగంలో ఆమెపై వేటు పడింది. 100 గ్రాములు అధిక బరువు ఉందని తేలటంతో ఫోగట్ పై వేటు పడింది. దీంతో ఒలింపిక్స్ లో పసిడి పతకం చేజారింది. ఒలింపిక్స్ లో భారత రెజ్లర్ వినేష్ ఫోగట్ పై అనర్హత వేటు పడింది. ఓవర్ వెయిట్ ఉందన్న కారణంతో అనర్హత వేటు వేశారు. 50 కేజీల విభాగంలో ఆమెపై వేటు పడింది. 100 గ్రాములు అధిక బరువు ఉందని తేలటంతో ఫోగట్ పై వేటు పడింది. దీంతో ఒలింపిక్స్ లో పసిడి పతకం చేజారినట్టే. ఒలింపిక్స్ లో భారత రెజ్లర్ వినేష్ ఫోగట్ పై అనర్హత వేటు పడింది. ఓవర్ వెయిట్ ఉందన్న కారణంతో అనర్హత వేటు వేశారు. 50 కేజీల విభాగంలో ఆమెపై వేటు పడింది. 100 గ్రాములు అధిక బరువు ఉందని తేలటంతో ఫోగట్ పై వేటు పడింది. దీంతో ఒలింపిక్స్ లో పసిడి పతకం చేజారింది. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, ఒలింపిక్స్ లో భారత్ రెజ్లర్ వినేష్ ఫోగట్ పై అనర్హత వేటు పడింది. ఓవర్ వెయిట్ ఉందన్న కారణంతో అనర్హత వేటు వేశారు. 50 కేజీల విభాగంలో ఆమెపై వేటు పడింది. ఎందుకంటే 100 గ్రాముల అధిక బరువు ఉందని తేలడంతో ఫోగట్ పై వేటు పడింది. దీంతో యావత్ భారతదేశం మొత్తం కూడా నిరాశ చెందింది. ఎందుకంటే ఆమెకి ఖచ్చితంగా కూడా పసిడి పథకం వస్తుందని కూడా దేశవ్యాప్తంగా అందరూ ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. ఖచ్చితంగా ఈసారి రెజ్లింగ్ స్పోర్ట్ లో ఆమె పసిడి పథకం తీసుకొస్తుంది అని కూడా యావత్ భారతదేశం అందరూ కూడా ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. కానీ అకస్మాత్తుగా కూడా ఆమెకి వెయిట్ 100 గ్రామ్స్ 100 గ్రాములు ఎక్కువ ఉంది అనేది కూడా తేలడంతో ఆమెపై వెయిట్ పడింది. అయితే ప్యారిస్ ఒలింపిక్స్ లో మహిళా రెజ్లర్ వినేష్ ఫోగట్ క్వార్టర్ ఫైనల్స్ కి చేరింది. ప్రీ క్వార్టర్స్ లో 50 కేజీల విభాగంలో కూడా ప్రపంచ నెంబర్ 1 టోక్యో ఒలింపిక్ ఛాంపియన్ జపాన్ రెజ్లర్ సుసాకితో కూడా తలపడి 3-2తో కూడా విజయం సాధించింది. వినేష్ ఫోగట్ కి ఇదే తొలి మ్యాచ్. ఈ మ్యాచ్ లో ఆమె అద్భుత ప్రదర్శన చేసి కూడా విజయం సాధించింది. మ్యాచ్ గెలిచిన తర్వాత కూడా వినేష్ భావోద్వేగానికి గురైన విషయం తెలిసిందే. ఒకానొక సమయంలో కూడా ఆమె 0-2తో కూడా వెనుకంజలో ఉంది. కానీ చివరి 15 సెకండ్లలో జపాన్ రెజ్లర్ ను ఓడించి 3 పాయింట్లు సాధించి కూడా ఆలస్యంగా అయినా కూడా సెమీఫైనల్ చేరుకుంది. ఇంకా దాదాపు ఆమె విజయం ఖరారే. ఆమె ఫైనల్ కి చేరుకుంటే ఏదో ఒక పథకం అనేది కన్ఫర్మ్ అన్న అనుకుంటున్న తరుణంలో కూడా ఇప్పుడు మొత్తం భారతీయుల హృదయాల ముక్కలయ్యే వార్త ఇది అని కూడా చెప్పుకోవచ్చు. 50 కేజీల రెజ్లింగ్ పోటీలో ఫైనల్ కు దూసుకెళ్లిన వినేష్ ఫోగట్ 100 గ్రాముల అధిక బరువు ఉన్నందున ఆమెపై వేటు పడడంతో ఇప్పుడు దేశం అంతా కూడా నిరాశతో ఉంది. ఎందుకంటే పోటీ నిబంధనల ప్రకారము ఫోగట్ రజత పథకానికి కూడా అర్హత ఉండదనేది కూడా ప్రస్తుతము అర్హత పొందదనేది కూడా పోటీ నిబంధనల నియమావళి చెబుతుంది. ఇది ఆల్ ఆఫ్ సడన్ గా ఇది అవడం కూడా సర్వత్రా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అంటే ముందు కూడా ఆమె ట్రైనర్ కానీ డాక్టర్లు కానీ ఎప్పటికప్పుడు ఆమెకి గైడ్ చేయలేదా అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఇప్పుడు ఏర్పడుతుంది. ఎందుకంటే ఒలింపిక్స్ అనేది ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది క్రీడాకారులు ఎన్నో ఏళ్లుగా కఠోర సాధన చేసి కూడా అక్కడికి వెళ్తారు. ప్రతి దేశంలో కూడా ఏ స్పోర్ట్ తీసుకున్నా కూడా రెజ్లింగ్ కానీ బ్యాడ్మింటన్ కానీ అథ్లెట్స్ కానీ ఏదైనా కూడా ప్రతి దేశంలో కూడా చాలా మంది పోటీ పడి లాస్ట్ కి దేశం తరఫున కొంతమంది కూడా ఎంపికై కూడా పోటీ చేస్తారు. సో కానీ ఈ రోజు ఈ డిసిజన్ తో కూడా దేశవ్యాప్తంగా ఒక
అందరూ కూడా భారతీయులందరూ కూడా నిరాశ చెందుతున్నారని చెప్పుకోవచ్చు. రేయానా. ఓకే శ్రీచరణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.